ప్రస్తుతం కడపలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రెండో రోజు. ప్రస్తుతం ఒకసారి మనతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ రోజు రెండో రోజు చాలా అద్భుతంగా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఒకే ఒక క్వశ్చన్ సార్, కడప అంటే జగన్, జగన్ అంటే కడప అనేది అందరం విన్నాము ఇప్పటి వరకు కూడా. కానీ అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం నుంచే ఇక్కడ ఒక ప్లేస్ తీసుకొని అక్కడ టీడీపీ ఆఫీస్ని పెట్టడం అనేది అందరూ చాలా ఆశ్చర్యపరిచే విషయం. అసలు మీరు ఏ ధైర్యంతో అసలు స్టార్ట్ చేయాలనుకున్నారు? దీంట్లో సింపుల్, మా ధైర్యం కన్నా మాకు అవసరం. పులివెందుల్లో మేము ఏదన్నా ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలన్నా, ఒక కార్యక్రమాలు జరపాలన్నా, ఇంకోటి జరపాలన్నా కూడా మాకు ఒక చిన్న ఆఫీస్ అనేది అవసరం. ఆఫీస్ అనేది మేము ఎవరితో రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నా, ఖాళీ స్థలంలో రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నా కూడా వాళ్ళని బెదిరించి ఇవ్వకుండా చేశారు. కాబట్టి మాకున్న శక్తితో అక్కడ మేమే ఒక ల్యాండ్ కొని కంపల్సరీ ఇది అవసరం కాబట్టి మేము చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దానికి ఆఫీస్కు పర్మిషన్లు రాకుండా ఇవన్నీ కూడా అడ్డపన్నారు. అవన్నీ కూడా అధిగమించి ఆఫీస్ కట్టుకున్నాం. ఇంకోటి, మీరు ఇప్పుడు జగన్ ఇలా జగన్ అడ్డా గిడ్డా అంటారమ్మా. జగన్ అడ్డా ఎక్కడుంది చెప్పండి? ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలిచిన తర్వాత ఇంకా మీరు జగన్ అడ్డా అంటే మేము ఒప్పుకోము. జగన్ లేదు, ఏం లేదు, అయిపోయింది జగన్ కథ. అతను తొందరలో లోపలికి పోతాడు, అవినాష్ రెడ్డి లోపలికి పోతాడు, ఇతను లోపలికి పోతాడు. వైసీపీ పార్టీ అనేది వచ్చే మహానాడుకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూర్చొని లెక్క పెట్టుకుంటాడు. వైసీపీ పార్టీ అనేది ఉండదు. కాబట్టి ఇంకా వైసీపీ పార్టీనే లేనప్పుడు జగన్ అడ్డా లేదు, ఇక్కడ ఏమీ లేదు. అంటే కడపలో నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు కడపని ఎక్కువగా అభివృద్ధి బాటలో నడిపించాలనేది కూడా చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం అంటారు. ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ ప్రణాళికను కానీ ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నారు కడపకు సంబంధించి. సంక్షేమం అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా చేసేది. మా కడపకు ప్రత్యేకంగా సంక్షేమం ఏమి ఉండదు. 100% కడప జిల్లాలో మహానాడు పెట్టినప్పటికీ ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమని మేము తీర్మానాల ద్వారా చేసి పంపామో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిగణలోకి తీసుకొని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ అయితే అన్నీ క్లియర్ చేసి ఫైనాన్షియల్ మ్యాటర్ను స్టెప్ బై స్టెప్గా ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ అనేది మా కడప జిల్లా వాసులకు ఎప్పటి నుంచో కళ. దాని గురించి నేను కూడా సీఎం రమేష్ గారితో పాటు హంగర్ స్ట్రైక్ కూడా చేశా. అలాంటి స్టీల్ ప్లాంట్కు ఖచ్చితంగా అంటే దానికి ఒక పూర్తి స్థాయిలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అనేది 100% ఈ మహానాడులో డిక్లేర్ అవుతుంది. అలాంటివన్నీ కాన్స్టిట్యున్సీలకు ఉపయోగపడేటి, జిల్లాకు ఉపయోగపడేటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఈ మహానాడు కడపలో పెట్టిన సందర్భంగా కడప జిల్లాకైతే ముఖ్యమంత్రి గారు వరాలు ప్రకటించే అవకాశం 100% ఉంది. అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి, అందరూ ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరి పేర్లు కూడా రాశారంటున్నారు. మొదటిగా పేరు జగన్ గారి పేరే ఉంది అంటున్నారు. మీరేమంటారు, నిజమే అంటారా? అవన్నీ జగన్ గారిని టార్గెట్ చేసామా. ఇప్పుడు ఏం సంబంధం లేని వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కానీ లోకేష్ బాబు గారు మేము కానీ టార్గెట్ చేస్తే అసలు ప్రజలు సహిస్తారా? ప్రజలే ఒప్పుకోరు. ఏదైనా అతను తప్పు చేసి ఉండి చట్ట ప్రకారం పోతా ఉంటే దాన్ని ఏదన్నా హర్షిస్తారు. అంతేగాని ఏ సంబంధం లేని వ్యక్తిని ఏదంటే చేస్తే కూడా చట్ట ప్రకారం మాకు అధికారం ఉందని చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా చేసేందుకే పరిపాలన చేసేటట్లయితే జగన్మోహన్ రెడ్డి మారి వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలో అట్లే పరిపాలన చేసేది. అది వేరు, ఇది వేరు. ఈయన ఆ రెడ్ బుక్లో ఫస్ట్ పేరు జగన్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 నెలలు అయింది కదా. ఈ 11 నెలల్లో జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే స్టేట్ పోలీసు ఎప్పుడైనా అరెస్ట్, అది కాదు. ఏమి తప్పులు జరిగినాయి, నిజంగా తప్పులు జరిగి ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు ఆ పని చేసుకుంటూ పోతారు. దీంట్లో నాకు తెలిసినంతవరకు ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో ఫైనల్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని పులివెందుల ప్రజలు మళ్ళీ ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ చూడాలనుకుంటున్నారు, అది ఎప్పటికీ నెరవేరుతుంది? అదే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. అది మనం అదృష్టంగా మనకు ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, మనకు ఇన్ఛార్జిగా ఉన్నాము. మాకు అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, కొన్ని పనులు కూడా ప్రజలకు చేస్తూ ఉన్నాం. మన పని మనం చేసుకుంటూ పోతాం. ఆ పదవి అనేది అవి అదృష్టం ఎప్పుడైనా రావచ్చు. దాని గురించి మేము పెద్ద ఆలోచన చేయడం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి బీటెక్ రవి గారు అయితే ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి బాటలో నడిపించడానికే కడపలో ఈసారి మహానాడు సభను నిర్వహించడం జరిగింది. జగన్ ఇలాగా కాదు, ఇది ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక మొత్తానికి ఇది కూటమి ప్రభుత్వం చేతిలోకి వచ్చిందంటూ కూడా బీటెక్ రవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.